ఒక అడవిలో ఒక ముసలి సింహం ఉండేది. దానికి వేటాడే శక్తి తగ్గిపోయింది. ఆ సింహానికి మాంసం సంపాదించుకోవడం చాలా కష్టమైంది. దాంతో అది ఒక ఉపాయం ఆలోచించింది. ఎలా అంటే, నేను జబ్బుగా ఉన్నట్టు నటిస్తే మిగతా జంతువులు నమ్మి నా దగ్గరికి వస్తాయి. అప్పుడు హాయిగా నేను వాటిని పట్టుకొని చంపి తింటానని ఆలోచన చేసింది. తాను జబ్బు పడినట్లు నటిస్తూ ఒక గుహలో పండుకుంది. తనను చూడడానికి వచ్చే జంతువులను లోపలికి రాగానే చంపి తినివేయడం మొదలుపెట్టింది. ఇది ఇలా చాలా రోజులు కొనసాగింది. కొన్ని రోజులకు ఒక తెలివైన నక్క అక్కడికి వచ్చింది. అది నేరుగా లోపలికి వెళ్లకుండా గుహ బయట నిలబడి సింహాన్ని ప్రేమగా పలకరించింది. నక్క ఈ విధంగా మాట్లాడే ప్రయత్నం చేసింది. మాట్లాడసాగింది. మృగరాజా, ఎలా ఉన్నారు? ఆరోగ్యం కుదుట పడిందా అని అడిగింది. సింహం ఇలా మాట్లాడింది. అయ్యో నక్క బావా, చాలా నీరసంగా ఉంది. మాట కూడా రావటం లేదు. నిన్ను చూసి చాలా రోజులైంది. ఒకసారి లోపలికి వచ్చి నా పక్కన కూర్చోవా అని ప్రేమతో నక్కను రమ్మని పిలిచింది. మరొక్క మాట కూడా పలికింది. కొద్దిగా నీవు వస్తే ఆదరించిన వాడవైతావని మాట్లాడింది. నక్క నేల వైపు పరిశీలించి చూసింది. అన్ని జంతువులు లోపలికి పోయే అడుగులే ఉన్నాయి. బయటికి వచ్చిన అడుగులు లేవు. వెంటనే చిరునవ్వు నవ్వింది నక్క. నక్క సింహంతో ఇలా అన్నది. క్షమించండి రాజా, నేను లోపలికి రాలేను. ఎందుకంటే ఈ గుహలోనికి జంతువులు వెళ్ళిన అడుగుజాడలు కనిపిస్తున్నాయి, కానీ ఒక్కటి కూడా బయటకు వస్తున్నట్లు కనిపించడం లేదు. అంటే లోపలికి వెళ్ళిన జంతువులు తిరిగి రాలేదని అర్థం అని చెప్పి అక్కడి నుండి మెల్లగా జారుకుంది. వెళ్ళి అడవిలో ఉన్న జంతువులకు సింహం యొక్క మోసాన్ని చెప్పింది. సింహం యొక్క ఆశ నిరాశ అయిపోయింది. కథలోని నీతి: ప్రేమతో మాట్లాడే ప్రతి వ్యక్తిని మనము నమ్మకూడదు. ప్రతి సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సమయస్ఫూర్తి మనల్ని కాపాడుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మర్చిపోకండి.